ఈ నెల 12వ తేదీన జరిగే యువత పోరు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బూడి ముత్యాల నాయుడు పిలుపునిచ్చారు. అనకాపల్లి జిల్లా రింగ్ రోడ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ నెల 12వ తేదీన చేపట్టబోయే యువత పోరు కార్యక్రమానికి సంబంధించి వాల్ పోస్టర్ను అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బూడి ముత్యాల నాయుడు, అనకాపల్లి నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్ కుమార్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వైసీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు బూడి ముత్యాల నాయుడు మాట్లాడుతూ ఈ నెల 12వ తేదీ ఉదయం 10 గంటలకు అనకాపల్లి రింగ్ రోడ్డులో వైఎస్ఆర్సీపీ జిల్లా ఆఫీస్ నుంచి యువత పోరు ర్యాలీ ప్రారంభమవుతుందన్నారు. రింగ్ రోడ్ కార్యాలయం నుండి 4 రోడ్ల జంక్షన్ అనకాపల్లి మెయిన్ రోడ్ సుంకరమెట్ట మీదుగా కలెక్టరేట్కు చేరుకుని జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేస్తామని తెలిపారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ ప్రభుత్వం చేస్తున్న మోసంపై గలం విప్పుదామని పిలుపునిచ్చారు. యువత పోరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, విద్యార్థులు, నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రేపు జరగబోయేటువంటి పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం గౌరవనీయులు వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశానుసారం చేతలపెట్టినటువంటి కార్యక్రమం ప్రతి నియోజకవర్గాల్లో కూడా ఆ నియోజకవర్గ బాధ్యులు ఎవరైతే ఉన్నారో వారి నాయకత్వంలో నియోజకవర్గ స్థాయిలో ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పార్టీ జెండాని ఎగరవేసే కార్యక్రమం స్థానికంగా ఉన్నటువంటి పార్టీ మండలాధ్యక్షులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, పార్టీ కేడరంతా కూడా ఆయా నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో మండల స్థాయిలో కూడా జెండా ఎగరవేసే కార్యక్రమాన్ని 7 నియోజకవర్గాల్లో కూడా అనకాపల్లి పట్టణంతో సహా జెండా ఎగరవేసే కార్యక్రమాన్ని 9 గంటలకల్లా పూర్తి చేసుకొని 7 నియోజకవర్గాల నుంచి కూడా ఏదైతే వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే కార్యక్రమాన్ని అనౌన్స్ చేశారో యువత పోరు, ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం అడ్డగోలుగా ఇచ్చినటువంటి ఈ సూపర్ 6 హామీల్లో ఈ పిల్లలకి ఫీజులు చెల్లించే కార్యక్రమం, విద్యా దీవెన, వసతి దీవెన, ముఖ్యంగా డిగ్రీ పూర్తి చేసుకున్నటువంటి యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి, ఒకవేళ ఉద్యోగ అవకాశాలు కల్పించలేకపోయినట్లయితే ప్రతి నెల కూడా 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి ప్రభుత్వం ఏర్పడి 9 మాసాలు ప్రభుత్వాన్ని నడిపి ఇప్పటికీ ఒక బడ్జెట్ని పూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భం. 2వ బడ్జెట్ని కూడా మనం ప్రవేశపెట్టినప్పుడు కూడా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలకు సరిపోయేటువంటి నిధులు కానీ, ఆ కేటాయింపుల్లో ఎక్కడా కూడా కానలేనటువంటి పథకాలు కానీ, వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి వైఎస్ఆర్ పార్టీ నాయకత్వం ఎప్పుడు కూడా అండగా ఉంటుందని, వారి తరఫున ప్రభుత్వం మీద ఈ పథకాలన్నీ కూడా అమలు చేసేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉండాలని, వారి తాలూకాల వైఫల్యాలన్నీ కూడా ఓ రిప్రజెంటేషన్ రూపంలో తయారు చేసి 10 గంటలకల్లా జిల్లా పార్టీ కార్యాలయం ఏదైతే భర్త కార్యాలయం ఉందో ఈ కార్యాలయమే జిల్లా పార్టీ కార్యాలయంగా భావిస్తూ ఇక్కడ 10 గంటలకల్లా జెండాని ఎగరవేసి తరువాత 7 నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి బాధ్యులు, ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, పార్టీ క్యాడరు అందరూ కూడా సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఈ రిప్రజెంటేషన్ని అందరూ ఇక్కడ సమకూరిన తర్వాత ఇక్కడి నుంచి నేరుగా
జిల్లా కలెక్టర్ గారి కార్యాలయానికి వెళ్ళి కలెక్టర్ గారి ద్వారా అందులో ఉన్నటువంటి డిమాండ్స్ అన్నీ కూడా ప్రజల తరపున ఏవైతే మేము వైఎస్ఆర్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉందో, ఏదైతే కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయాలి, ఈ రాష్ట్ర ప్రజలకి ప్రభుత్వం మిమ్మల్ని నమ్మి ఓటేశారు కాబట్టి మీరు చేపడతామనేటువంటి కార్యక్రమాలన్నీ కూడా వెంటనే చేసే విధంగా మీరు ఆలోచన చేయాలి.